11వ తేదీ నుంచి యాదాద్రి కొండపైకి ఆటోలు రోజు 2 షిఫ్టుల్లో 100 ఆటోలకు అనుమతిస్తారట. బస్సులు మాత్రం యథావిధిగా నడుస్తాయి, ఫ్రీ బస్సులు. పురాతన సంప్రదాయాలు పునరుద్ధరిస్తాం. వైటీడీఏ పనుల్లో సమన్వయ లోపం, సమీక్షలో విప్ బీర్ల ఐలయ్య. సో ఈ ఆటోలని కేసీఆర్ నిషేధించిండు. 100 ఆటోలను, దాదాపు 300 ఆటోల పైన ఉంటే ఈ ఆటోలు ఎట్లా వస్తాయి పైకని ఈయన ఏదో పెద్ద ఈ తీస్మార్కాడైనట్టు ముఖ్యమంత్రి హోదాలో వాటిని మొత్తం రాకుండా అడ్డుకున్నాడు. అసలు పైకి పోనీయలే, దుర్మార్గం. కార్లకైతే 500 రూపాయల పార్కింగ్ పెట్టి, మరి కార్ల పార్కింగ్ మీద ఏం సంగతి? బీర్లా ఐలయ్య గారు నిర్ణయం తీసుకుని 500 రూపాయలు ఏందండి పార్కింగ్. ఇవాళ రేపు ట్యాక్సీలు ఉన్న వాళ్ళ కార్లు ఉంటాయి, రకరకాల వాళ్ళ కుటుంబంతో కారు మీద పోవాలనుకుంటారు. ఇక వాళ్ళు మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు అయినట్టేనా? ఇక వాళ్ళు మొత్తం లక్షాధికారులు, కోటీశ్వరులేనా? కార్లకి పార్కింగ్ 500 రూపాయలు పెట్టిండు గుట్ట మీదకి పోవాలంటే. మరి దాని మీద కూడా నిర్ణయం తీసుకోవాలి మీరు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 11వ తేదీ నుంచి యాదగిరిగుట్ట కొండపైకి మొదటి ఘాట్ రోడ్ మీదుగా ఆటోలు అనుమతించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కొండపైన దేవస్థాన పాత ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రోజుకి 100 ఆటోలు షిఫ్ట్ల వారీగా కొండపైకి నడుస్తాయన్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 3 గంటల నుంచి 1 గంట వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుందన్నారు. ప్రతి షిఫ్ట్లో 50 ఆటోలు నడుస్తాయని, 25 కొండపైన, 25 కొండ కింద ఉంటాయన్నారు. ప్రతి ఆటోలో డ్రైవర్తో పాటు 3 ప్రయాణికులు మాత్రమే ఉండాలన్నారు. ఆటో డ్రైవర్కు అన్ని రకాల ధృవపత్రాలు ఉండాలని, వారిపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. ఆటో ఛార్జీలను డ్రైవర్లతో చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఆర్టీసీ బస్సులు యథావిధిగా భక్తులను కొండపైకి చేరవేస్తాయన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో పురాతన సంప్రదాయాలను పునరుద్ధరించనున్నట్టుగా తెలిపారు. గతంలో వైటీడీఏ ఆధ్వర్యంలో జరిగిన పనుల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని శాఖల సమన్వయంతో పనులు పూర్తి చేయబోతున్నట్టుగా తెలిపారు. కొండపైన భక్తులు టెంకాయలు సమర్పించుకునేందుకు శాశ్వత ఏర్పాట్లు చేయనున్నట్టుగా తెలిపారు. మరో 10 రోజుల్లో కొండపైన భక్తులు మొక్కు నిద్రలు చేసేందుకు డార్మెటరీ హాల్ నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయన్నారు. సో ఈ 500 రూపాయల పార్కింగ్ గురించి ఆలోచించాలి. ఈ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు వాళ్ళ ఆటోలను అనుమతించినందుకు చాలా సంతోషమైన నిర్ణయం ఇది. సో ఆటో డ్రైవర్లు కూడా ఇంకా మీరు సమస్యలు ఉంటే వాటిని చెప్పుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ షిఫ్ట్ల వారి అన్నది మీకు యాక్సెప్ట్ చేసినో లేదో తెలియదు నాకు కూడా. అసలు ఇంతకుముందు ఏ షిఫ్ట్లు ఉండేది నాకు అర్థం కాదు. వచ్చిన ఆటో వచ్చినట్టు పోయేది, దిగేది. ఏమన్నా ఇబ్బంది అయిందా?